అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే, మనము పూరీలు మైదా పిండితో చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మనకు పిండి మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అనే ఉద్దేశంగా మనము కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా. అలా కాకుండా అదే పిండితో అప్పటికప్పుడు మనం ఒక చిన్నగా మంచి స్వీట్ రెసిపీ చేసేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనము ఇలా మిగిలిపోయిన పిండిలో చిటికెడంతా సోడా వేసుకోవాలండి. సోడా వేసేసి, ఉప్పు ఎలాగో అందులో ఉండిపోతుంది కదా, సోడా వేసేసి బాగా ఒత్తేసుకొని ఇప్పుడు దీన్ని మనము పొడి పిండి పల్చగా తాల్చేసుకోవాలి. ఇంత పల్చగా తాల్చుకోవాలండి. ఇలా ఇలా అంతా చక్కగా పొడుగ్గా తాల్చుకోవాలి. ఎంత పల్చగా తాల్చుకుంటే అంత బాగా వస్తుందండి మనకి. చూడండి, ఇలాగా తాల్చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ని ఇలా స్క్వేర్ షేప్లో చేసేసుకొని మనము వాటిని తీసేయాలి. ఇలా కాస్త పొడిపిండిని మనము ఈ చపాతీ పైన చల్లేసుకోవాలి. అలాగే కాస్త డాల్డా కానీ నెయ్యి కానీ అంతా స్ప్రెడ్ చేసేసి దానిపైన పొడిపిండిని చల్లి ఇలా రోల్ చేసుకోవాలి. ఎప్పుడు పూరీలే కాకుండా పిల్లలకు ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇలా రోల్ చేసుకుంటూ దానిపైన కాస్త పొడిపిండిని జల్లేసుకొని మళ్ళీ ఇలాగా రోల్ చేసేయాలి. ఎన్ని మనకు మడతలు వస్తే అంత బాగుంటుందండి. మళ్ళీ కాస్త మనకి పొడిపిండిని చల్లేసి మళ్ళీ ఇలా మలిచేసుకోవాలి. ఇలా ప్రతిసారి మనము పిండిని జల్లించుకుంటూ దానిపైన ఇలా రోల్ చేసేసుకోవాలి. చివరి వరకు ఇలా చేసేసుకున్న తర్వాత దానికి కాస్త ఎడ్జెస్లో మనము, ఎందుకంటే దీనికి అంటుకోవాలి కదండి, ఎడ్జెస్లో మనం కాస్త వాటర్ని పెట్టాలి. వాటర్ని ఎడ్జెస్కి రాసి ఇలాగా మనము రోల్ చేయడం వల్ల ఆ ఎడ్జెస్ని ఇక్కడ బాగా అతుక్కుపోతుందండి. మనకు విడిపోకుండా బాగా వస్తాయి. సో ఇలాగంతా మనము రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో అలా ఇటు కదిపించేసి ఇప్పుడు మనము సమానంగా 1 ఇంచెస్ దూరంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మనము చక్కగా పొడుగ్గా కాస్త కోలతో ఇలాగా ఒత్తిసేయాలి. ఇలా ఉంటుంది కదా, దీన్ని కొద్దిగా మనము కర్రతో ఇలా అనాలి. చాలా గట్టిగా అనకుండా కాస్త స్లోగా అనాలండి, గట్టిగా తాల్చకూడదు. ఇలా పొడవుగా తాల్చేసి మనము ఎడ్జెస్లో మనకు తీసేసిన పీసెస్ ఉంటాయి కదండి, దాన్ని మళ్ళీ ఒక ముద్దగా చేసేసి దీన్ని కూడా అలాగే పల్చగా తాల్చేసుకోవాలి. ఇలా పల్చగా తాల్చేసి దీనిపైన మనము డాల్డాని రుద్దాలి. ఇప్పుడు అలా చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పు షుగర్ వేసేసి 2 కప్స్ వాటర్ వేసి
వాటర్ వేసేసి మనము పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కాస్త తీగ పాకం వచ్చేంత వరకు గరిటెతో ఇలా తిప్పుతూ మనము నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ చక్కెర పాకము చూసారా, ఇలా తీగ పాకం వచ్చేసిందండి. కాస్త స్టిక్కీగా అయినప్పుడు మనము దాన్ని దింపి పక్కన పెట్టేసుకోవాలి. స్టిక్కీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడరు అండ్ నిమ్మకాయ రసం కూడా 1 స్పూను వేసేసుకోవాలి. రెండింటిని వేసేసి మనము ఒకసారి కలిపేసి దీన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ పెరిగిపోతుందండి. అంతేకాకుండా పాకం కూడా దగ్గరికి రాకుండా పలుచగా ఉండిపోతుంది. ఇప్పుడు మరొక కడాయి పెట్టేసి అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఈ రోలింగ్ పూరీ చేసాం కదండి, ఆ రోలింగ్ పూరీస్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి చక్కగా కాల్చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా కాల్చుకొని వాటిని మనం పాకం తీసి పెట్టుకున్నాం కదా, తీగ పాకము, ఆ పాకంలో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసామంటే మనకి ఈ రోలింగ్ పూరీస్ రెడీ అయిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీ పిల్లలైతే మరీ తినేస్తారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.